కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇటీవల వానాకాలం పంటలకు సంబంధించి కనీస మద్దతు ధరలను ప్రకటించింది. ఈ మద్దతు ధరలు రైతాంగానికి నష్టం చేకూర్చే విధంగా ఉన్నాయని తెలంగాణ రైతు సంఘం అభిప్రాయపడతా ఉంది. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఆయన ఏమన్నారంటే, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం C2+50% కలిపి కనీస మద్దతు ధరలను నిర్ణయిస్తానని చెప్పారు. 11 సంవత్సరాలు గడుస్తా ఉంది. కానీ C2+50% స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను ఇప్పటి వరకు అమలు చేయలేదు. 11 సంవత్సరాల నుంచి రైతాంగానికి మోసం చేసేలాగానే కనీస మద్దతు ధరలను నిర్ణయిస్తా ఉన్నారు. మనం ఆ వివరాల్లోకి వెళ్ళి చూసినట్లయితే వరికి MSP 2369 రూపాయలు క్వింటాలకు నిర్ణయించారు. క్వింటాకు రైతు నష్టపోతుంది, 766 రూపాయలు నష్టపోవాల్సి వస్తుంది. అదే రకంగా జొన్నలకు సంబంధించి 3699 రూపాయలు నిర్ణయించారు. క్వింటాలకు రైతు 1110 రూపాయలు నష్టపోవాల్సి వస్తుంది. సజ్జలకు సంబంధించి 2775 రూపాయలు నిర్ణయించారు. దాని ద్వారా 538 రూపాయలు రైతు నష్టపోవాల్సి వస్తుంది. అదే రకంగా పత్తికి సంబంధించి 7710 రూపాయలు నిర్ణయించారు. క్వింటాలకు 2365 రూపాయలు రైతు నష్టపోవాల్సి వస్తుంది. అదే రకంగా పొత్తు తిరుగుడుకు సంబంధించి 7721 రూపాయలు నిర్ణయించారు. 1825 రూపాయలు నష్టపోవాల్సి వస్తుంది. సోయాబీన్ కి సంబంధించి 5328 రూపాయలు నష్టపోవాల్సి నిర్ణయించారు. దీని ద్వారా 1629 రూపాయలు నష్టపోవాల్సి వస్తుంది. నువ్వులకు సంబంధించి 9846 రూపాయలు నిర్ణయించారు. 3102 రూపాయలు నష్టపోవాల్సి వస్తుంది. అదే రకంగా మొక్కజొన్నకు సంబంధించి 2400 రూపాయలు క్వింటాలకు నిర్ణయించారు. దీని ద్వారా 528 రూపాయలు నష్టపోవాల్సి వస్తుంది. కందులు, పెసళ్ళు, మినుములు, వేరుశెనగ ఇట్లా అన్ని పంటలను పరిశీలన చేసినట్లయితే స్వామినాథన్ కమిషన్ ఏదైతే సిఫార్సు చేసిందో C2+50% ఏ ఒక్క పంటకు కూడా అమలు చేయలేదు. అందుకనే ఈరోజు దేశంలో రైతుల ఆత్మహత్యలు ఆఫ్ చేయాలన్నా, రైతుల ఆదాయం రెట్టింపు కావాలన్నా కనీస మద్దతు ధరలను ప్రకటించడంలో ఆ ఫార్ములా అమలు చేయకపోవడం వల్ల ఈరోజు దేశంలో రైతాంగ ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. అందుకనే నరేంద్ర మోడీ ప్రభుత్వము ఈ పెంచిన కనీస మద్దతు ధరలను సవరించి మేము చెప్పిన విధంగా స్వామినాథన్ సిఫార్సుల ప్రకారము పెంచాలని మేము తెలియజేస్తున్నాం. లేకపోతే రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాన్ని చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.